అప్పుడు రాష్ట్రం శ్రీలంక అవుతుంది అన్నారు. మరి ఇప్పుడు కడియుపులంక అవుతుందా అని ప్రశ్న ఎత్తున్నారు కన్నబాబు గారు. నమస్కారం సార్ కన్నబాబు గారు, ఏంటి సార్ విశేషాలు? ఆ రోజు ఏమేం మాట్లాడారని చూస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుంది. ఆ మాట ఎవరన్నారు, ఎప్పుడు అన్నారు? ఏప్రిల్ 5వ తేదీ 2022 చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్. ఆహా, శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కోతవేటు దూరంలో ఉంది. ఓహో, ఏ మహానుభావుడు అన్నాడు సార్ ఈ మాట? 2022 మే 17న పవన్ కళ్యాణ్ గారి ట్వీట్. ఇంకా శ్రీలంక కంటే రాష్ట్ర అప్పులు 4 రెట్లు. అడ్డెడ్డెడ్డెడ్డెడ్డే, ఈ స్టేట్మెంట్ వదిలిన మేధావి ఎవరు సార్? ఇప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న దయ్యావల్ కేశవ్ గారు. అబ్బాబాబాబా, ఆ రోజు శ్రీలంక అన్నారు కదా. అవును సార్, రోజుకి 3 సార్లు శ్రీలంక 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 అని చెప్పేసి కలవరించి వాళ్ళు. ఈ రోజు ఏ లంక అయింది? శ్రీలంక కాలేదా ఇంకా? ఎదరమ్మా కడిపిలంక అందంగా పూలు పళ్ళు మొక్కలతో పచ్చగా ఉంటది కదా, అలాగైనా కడిపిలంక కనబడుతుందా మీకు శ్రీలంక బదులు? శ్రీలంక కడియూపులంక పక్కన పెట్టండి సార్, అసలు ఇప్పుడు రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంది ఆ విషయం చెప్పండి. నిపుణులు చెప్తున్నారు సౌత్ సుడాన్ లాగా మారిపోద్దేమో ఆంధ్రప్రదేశ్ అని. మీ అంటే శ్రీలంకను దాటేసి ఆఫ్రికా కంట్రీస్ తో పోటీ పడుతుందన్నమాట. మీరు చేసే అప్పు సంపద ఎలాగైంది, జగన్ గారు చేసిన అప్పు ఏమో అప్పు ఎలాగైంది? వాళ్ళ పాలసీయే అంత, బాబు గారు చేస్తే అప్పు, మీరు చేస్తే తప్పు. ఒక అబద్ధం పట్టుకుంటారు, అది నిజం అనిపించే వరకు మాట్లాడతారు, రాస్తారు. అది ఆర్ట్. అందులో వాళ్ళ మించిన మనగోళ్ళు ఈ ఓల్డ్ ప్రపంచంలోనే ఎవరు లేరు. అలాగే ఇచ్చేవాడు ఉండాలి గాని చంద్రబాబు నాయుడు ఎవరి దగ్గర నుంచి అప్పు తెచ్చే పరిస్థితి కనపడదు. అయ్యయ్యో, ఎంత కష్టం వచ్చింది సార్ పాపం బాబు గారికి. కొన్ని జీతాలన్నా సరిగా ఇస్తున్నారా అంటే ఇవ్వట్లేదా? గట్టిగా గొడవ పెడతారు అనుకున్న 2-3 శాఖలు, ఆ 2-3 శాఖలకి 2-3 కేటగిరీ ఉద్యోగులకి మాత్రం ఓటు ధరకు వేసేస్తున్నారు. వచ్చే నెల అయినా టైంకి ఇస్తారా సార్ జీతాలు? ఈ నెల కదబ్బా, వచ్చే నెల కూడా రెడీగా ఉండండి, లేట్ అవుతాయి అన్నారు. వచ్చేదేమో సంక్రాంతి నెల, ఇదేమో క్రిస్మస్ నెల. పండగ పూట కూడా పస్తులు పెట్టేలాగా ఉన్నారు చూస్తుంటే.